దాని తర్వాత లాస్ట్‌లో ఆహ్, హ్మ్. ఓకే. లాస్ట్‌లో కొంతమంది దే హావ్ ఆస్క్డ్ కొన్ని మధ్యలో చూడలేదు ఇవి కొన్ని అడిగారనమాట. దాని గురించి లాస్ట్‌లో మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు మొన్న ఏదైతే మనం కొలాబ్‌లో చేసామో దాన్ని లోకల్‌లో యాడ్ చేసి ఈఎన్వి ఫైల్ గురించి మాట్లాడదాం. ఈఎన్వి ఫైల్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? ఆహ్, ఈ థింగ్స్ మాట్లాడదాం. దాంతో పాటు ఆహ్, రేపు ఆహ్, మీరేం జేయాలి? అంటే ఇంకా ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే ఎలా అవుతది? మీ ఫ్యూచర్‌కి ఎలా బెటర్‌గా నేర్చుకుంటే బెటర్ అనే దాని గురించి మాట్లాడదాము. ఓకే. ఐ థింక్ స్క్రీన్ అనేది షేర్ అయిందనుకుంటున్నా. ఇట్ ఈస్ విజిబుల్ రైట్? ఏజెంట్ ఎవరైనా క్రియేట్ చేసారా? ఎనీవన్? 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 కెన్ యూ మెసేజ్ మీ? మెసేజ్ చేయగలరా? ఎవరైనా క్రియేట్ చేసారా? ఎవరు చేయలేదా? ఏదో ఒకటి చెప్పండి. చేసామా? లేదా? యెస్సా? నోనా? ఒక్కరు కూడా చేయలేదా? వై డోంట్ యూ టెల్ ఇట్ నౌ? ఇప్పుడు చెప్పనండి బహుమతి. క్లాస్ ఉంది. మొన్న చెప్పిన క్లాస్‌ని ఈరోజు కంటిన్యూ చేయాలి. సో, లాస్ట్‌లో చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను. ఓకే. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఓకే. సండే వచ్చింది గదా! మరి. సరే. ఆహ్, లోకల్‌లో చేద్దాం. ఈరోజు కొంచెం ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి కొంచెం టెక్నికల్‌గా మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. అంటే లైక్ ఈఎన్వి ఫైల్ ఎందుకు కావాలి? రిక్వైర్మెంట్ ఆఫ్ టీఎక్స్టీ ఎందుకు కావాలి? అసలుకి ఏం జరుగుతది? ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ క్రియేట్ చేసాం కదా! ఆ లాజిక్‌ని ఎలా ఎళ్తది? ఏంటి అనేది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నా. ఈరోజు ఒక పార్ట్‌ని డిస్కస్ చేస్తా. రేపు ఒక పార్ట్‌ని డిస్కస్ చేస్తా. ఓకే. ఓకే. లెట్స్ క్రియేట్ ద ఎన్విరాన్మెంట్. మనకు లైబ్రరీస్ ఉన్నాయి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సినవి. కాబట్టి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం రాయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ మనం అక్కడ చేసేసాం. దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలంతే. ఆహ్, కొన్ని థింగ్స్‌ని యాడ్ జేసుకోవాలి. దానివల్ల యూజ్ ఏంటి, ఏంటనే దాని గురించి మాట్లాడాలి. సో, లెట్స్ ఫస్ట్ కంప్లీట్ ద థింగ్. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్‌లోకొచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఈఎన్వి ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. పైథాన్ స్పేస్ రాద్దాం ఈఎన్వి మైఎన్వి ఇది అయ్యేలోపు లెట్స్ గెట్ వాట్ వి నీడ్ హియర్. సో, మనకి కావాల్సింది ఏంటి? ఆల్రెడీ ఇక్కడ ఉంది మన దగ్గర. సో, ఫస్ట్ మనకు కావాల్సింది ఏజెంట్ సారీ మోడల్. సో, మోడల్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ వైట్‌లో ఎందుకొస్తున్నాయంటే నేను ఇంకా అవి లైక్ ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి. దెన్ మోడల్ క్రియేట్ అయింది. మోడల్ క్రియేట్ అయిన తర్వాత మనకు కావాల్సింది టాబ్లీ సెర్చ్. టాబ్లీ సెర్చ్‌ని కూడా క్రియేట్ చేద్దాం. ఐ మీన్ ఓకే. దెన్ నెక్స్ట్ ఏజెంట్ క్రియేషన్ కావాలి. ఫేక్ షాప్ ఏపీఐ కూడా చేద్దాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. అది మిమ్మల్ని చేయమన్నా నేను. మీరు చేసి చెప్పండి అన్నా. నన్నే అడగండి అన్నీ.
ఓకే. సో, దెన్ సెర్చ్ ఏజెంట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ డైలాగ్ ఉంది. నాకది గుర్తొచ్చింది. ఓకే. సో, దెన్ నెక్స్ట్ ఇన్వోక్ చేయాలి దాన్నంతే. సింపుల్ థింగ్. బట్ ఇక్కడున్న లిమిటేషన్స్ ఏంటి? అన్నిటి గురించి మాట్లాడదాం. లెట్స్ కంప్లీట్ థిస్ అంతే. సో, దాని తర్వాత దీన్ని ప్రింట్ చేయండి. ఓకే. సో, ఇక్కడ ఏమేం జరిగింది? ఫస్ట్ మనం మోడల్‌ని క్రియేట్ చేసాం. తర్వాత సెర్చ్ టూల్‌ని క్రియేట్ చేసాం. దాని తర్వాత ఏజెంట్ క్రియేట్ చేసి, ఆ ఏజెంట్‌ని ఇన్వోక్ చేసామనమాట. ఇది జరిగింది. డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏమేం గావాలి? ఫస్టు గూగుల్ జెన్ ఏఐ గావాలి మనకు. సో, కాబట్టి దాన్ని ఇన్‌స్టాల్ చేద్దాం ఫస్ట్. సో, ఇన్‌స్టాల్ చేసేదానికి ముందు ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా చేయాలి? myenv/activate/ సారీ స్క్రిప్ట్స్. యాక్టివేట్. ఫస్ట్ థింగ్ సారీ. గూగుల్ జెన్ ఏఐ ఇన్‌స్టాల్ చేసేద్దాం. మీకొక పాయింట్ చెప్తాను. ఆ డైలాగ్ చెప్తే రికార్డ్ అవుతుంది. ఓకే. దెన్ టావెలీ సెర్చ్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. ఇది అవ్వనింది. అయిన తర్వాత టావెలీ సెర్చ్‌ని చేద్దాం. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. దట్ లిమిటేషన్స్‌ని చూద్దాం. మీరు దాని మీద కాదు, దీని మీద ఫోకస్ చేయండి. ఇదే, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే. సో ఉండొచ్చు. ఓకే. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది అయిపోనియండి. బికాజ్ సో చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే లైక్ యుల్ గెట్ అమేజ్డ్ అనమాట. అంటే ఏంటంటే జనరల్‌గా ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? బేసిక్స్‌ని అర్థం చేసుకున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యారనుకోండి. మీరు ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్లారనుకోండి. ఇప్పుడు నేను చెప్పే థింగ్స్‌లో తెలిసిపోతదనమాట. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? ఎలా? ఏంటి? అనే థింగ్స్ అన్నీ. చాలా వరకు ఇప్పుడు అర్థమవుతది. లెట్స్ ఫిగర్ ఔట్ దట్. ఇవి ఇన్‌స్టాల్ చేసేద్దాం. ఇక్కడ మనకు వర్బోస్ ఏం చూపియట్లేదనమాట. వర్బోస్ అంటే వోకల్‌గా చెప్తది గదా! ఇక్కడ జనరల్‌గా ఇన్‌స్టాల్ అవుతున్నాయి అన్నట్లు అంతా మొత్తం వస్తది గదా! అది రావట్లేదనమాట. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ క్యూ ఇచ్చాను నేను. క్వైట్. క్యూ అంటే క్వైట్. క్వైట్‌గా ఇన్‌స్టాల్ అవుతుందనమాట. ఇన్‌స్టాల్ అయిన తర్వాత చెప్తుంది ఇన్‌స్టాల్ అయ్యాను అని. ఓకే. సో, అంతలోపల ఒకసారి మీకు ఈ థింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందనేది. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ సో, ఒక టూల్‌ని క్రియేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద టూల్. ఈ టూల్‌కి మనం ఎల్ఎల్ఎంని యాడ్ చేస్తున్నాం. ఇది సెర్చ్ టూల్ అనమాట. ఇక్కడ రియాక్ట్ ప్యాటర్న్ యూజ్ అవుతుంది మనకు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను. కెన్ ఎనీవన్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ రియాక్ట్ ప్యాటర్న్? రియాక్ట్ ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా ఎవరైనా? ఇంతసేపు తీసుకోకూడదు. సరే. రియాక్ట్ ప్యాటర్న్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా ఎవరైనా? ఎనీవన్? కెన్ ఎనీవన్ ఎక్స్‌ప్లెయిన్ రియాక్ట్ ప్యాటర్న్? ఏం లేదు. ఇది ఇన్‌స్టాల్ అవుతున్నాయి కదా! ఇన్‌స్టాల్ అయిపోయే లోపల మీరు ఎవరైనా చెప్తారేమోనని అడిగాను. కెన్ ఎనీవన్? నాకిక్కడ లేదు. మీరు చెప్పండి. హలో యాహ్! చెప్పండి. బ్రో, రియాక్ట్ అంటే రీజనింగ్ ప్లస్ యాక్షన్ అనమాట. ఎప్పుడైనా యూజర్ ఒక క్వెరీ అడిగితే ఫస్ట్ అది థింక్ చేసి దాని తర్వాత దానికి రీజనింగ్ చేసి దానికి తగ్గట్టు ఒక యాక్షన్ తీసుకునేదే రియాక్ట్ ప్యాటర్న్. దాన్ని కొంచెం టెక్నికల్‌గా మాట్లాడితే మీకొకటి చెప్పాను. 3 థింగ్స్ ఉంటాయి అక్కడ. 3 థింగ్స్. థాట్, థింక్. యాక్షన్,
థాట్ యాక్షన్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఆ లూప్ లో ఉంటది బ్రో. ఎస్. మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చే వరకు ఆ లూప్ అనేది అలా అవుతూనే ఉంటది, యాక్షన్ అనేది. ఎస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ థింగ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అన్నీ మారాయన్నమాట. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ దిస్, లెట్స్ రన్ దిస్. ఒకసారి రన్ చేద్దాం, రన్ చేసి దీని సంగతి ఏంటో చూద్దాం. చూసిన తర్వాత దెన్ కొన్ని చేంజెస్ మాట్లాడతాను దీంట్లో. ఎలా రన్ చేయాలి? సింపుల్ థింగ్, పైథాన్ స్పేస్ index.py. చాట్ కూడా ఉంది ఇక్కడ, కామా. ఇక్కడ మనకు ఓకే, క్వశ్చన్ వేరే అడుగుదాం. టెంపరేచర్ చెప్పమని చెప్పాను, టెంపరేచర్ వద్దు నాకు. మన తలపతి అన్న గురించి అడుగుదాం. మీరు తలపతి అన్న విజయ్ విక్టరీతో మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఏం తెలుసా, 2026కి ముందు తెలుగు మీమ్ కమ్యూనిటీలో తలపతి విజయ్ అంటే ఒక మీమ్ అనమాట, మీమ్ మెటీరియల్ అనమాట. 2026 తర్వాత తలపతి విజయ్ మీమ్ మెటీరియల్ కాదు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్వోక్ చేయగానే మనకు ఏజెంట్ ఇన్వోక్ అవుతుంది. ఏజెంట్ ఇన్వోక్ అవ్వగానే మనకు రియాక్ట్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, ఏంటి ఇక్కడ ఎర్రర్ ఏముందో చెప్పండి నాకు. వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్? రీడ్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద ఎర్రర్. అందుకు తెలిసిందే, మళ్ళీ అడుగుతున్నాను అంతే. వాట్ ఈస్ ద ఎర్రర్? మోడల్ చేంజ్ చేయాలి కాదు, అక్కడ ఏముంది? ప్లీజ్ చెక్ యువర్ ప్లాన్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ సంథింగ్ ఏదో అంటుంది. అంటే ఏంటి? ఏపీఐకి కోటా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓకే, కొత్త కీమ్ జనరేట్ చేసుకోవాలి, జనరేట్ చేసుకొని వాడచ్చు కావాలంటే. సో ఏం మిస్ చేశాను? స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఆన్సర్ రానివ్వండి, చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకో, యా, సో అన్న జోసఫ్ విజయ్ అన్న సీఎం అని చెప్తున్నారు. ఏ పార్టీ అంటే టీవీకే పార్టీ అని చెప్తున్నారు. సక్సెస్ఫుల్గా మనం రిట్రీవ్ చేసాం, సక్సెస్ఫుల్గా సెర్చ్ ఏజెంట్ని క్రియేట్ చేసాం. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలని చూపించా ఇప్పుడు మీకు. దీని ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా ముందు క్లాస్లో ఉంది, మళ్ళీ నేను దీంట్లో తీసుకొని రావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏముంది మాట్లాడదాం దీంట్లో. సో జాగ్రత్తగా చూడండి ఏంటనేది. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్, అంటే మీకు రిక్వైర్మెంట్స్ ఏంటనేది అర్థమవుతుంది. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. కాన్సన్ట్రేట్ చేయండి బెటర్గా. ఓకే, అందుకే విజిబుల్ ఉంది కదా స్క్రీన్. ఈజ్ ఇట్ విజిబుల్? ఓకే, సో లెట్స్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం? ఒక ఏజెంట్ని క్రియేట్ చేసాం. దేన్ని యూస్ చేసుకొని క్రియేట్ చేసాం? లాంగ్ చైన్ యూస్ చేసుకొని క్రియేట్ చేసాం. దానికంటూ ఒక లాజిక్ రాసాం. ఈ లాజిక్లో ఏం వాడామనేది వదిలేయండి, బట్ లాజిక్ రాసాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఉందో
ఈ లాజిక్ ఏదైతే ఉందో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక యుఐ పార్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు యుఐ పార్ట్ లేదు మనకు, కమాండ్ ప్రోమ్లోకి వెళ్ళి కమాండ్ ప్రోమ్లో ఆన్సర్స్ చూస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది అంత ఫీజబుల్ సొల్యూషన్ కాదు, కమాండ్ ప్రోమ్లోకి వెళ్ళి చూడడం వేస్ట్ అనమాట. సో యుఐ పార్ట్ కావాలి. ఈ యుఐ పార్ట్ కావాలనుకున్నప్పుడు ఏదర్ నువ్వు HTML CSS జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తావు, లేదు ఇదంతా నాకు వద్దు అంటే నీకు ఆల్రెడీ పైథాన్ తెలుసు కాబట్టి పైథాన్లోనే యుఐ పార్ట్ అంటే విజిబుల్ పార్ట్ అందంగా క్రియేట్ చేసే విజిబుల్ పార్ట్ అనమాట. సో పైథాన్లోనే మనకంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్వర్క్ పేరే స్ట్రీమ్లెట్. సో ఈ స్ట్రీమ్లెట్ సింపుల్ అనమాట. ఈ స్ట్రీమ్లెట్ యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లాజిక్ క్రియేట్ చేసామో ఆ లాజిక్కి యుఐ పార్ట్ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, లాజిక్ ప్లస్ యుఐ పార్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని నేను చైతన్య అప్లికేషన్ అందాం. ఓకేనా, ఇక్కడ నేను ఈ లాజిక్ని రీయూజబుల్ చేయలేదన్నమాట. ఐ హ్యావ్ నాట్ మేడ్ దిస్ లాజిక్ రీయూజబుల్. రీయూజబుల్ అంటే వేరు, జాగ్రత్తగా చెప్తాను, మళ్ళీ చూడండి ఒకసారి, మళ్ళీ అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మళ్ళీ చూడండి ఏం చెప్తున్నాను. సో ఇప్పుడు మన దగ్గర లాజికల్ పార్ట్ ఉంది. ఈ లాజికల్ పార్ట్ని తీసుకొని వచ్చి ఒక యుఐ పార్ట్లో పెట్టి దీనికి అందమైన ఒక యుఐ క్రియేట్ చేసిన తర్వాత దానికి మనకు అందమైన ఒక యుఐ వస్తుంది, దాంతో మనం వాడుతున్నాం అనమాట. ఈ యుఐలో ఏదైనా వాడితే ఈ లాజికల్ పార్ట్ ట్రిగ్గర్ అవుతుంది మనకు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఈ యుఐ పార్ట్ ఈ లాజికల్ పార్ట్ రెండు ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. అంటే రెండు కలిసి ఉన్నాయి అనమాట. సపరేషన్ ఆఫ్ కన్సర్న్ లేదు ఇక్కడ, రెండు కలిసి ఉన్నాయి. ఓకేనా, ఇంకోటి ఇప్పుడు నేను ఇంకో అప్లికేషన్ క్రియేట్ చేసా, ఈ అప్లికేషన్లో యుఐ పార్ట్ ఉంది. ఈ యుఐ పార్ట్కి ఈ లాజికల్ పార్ట్ వాడలేను, ఎందుకంటే ఈ లాజికల్ పార్ట్ ఆల్రెడీ దీంట్లో ఇంక్లూడ్ చేసేసావు కాబట్టి దీనికి ఇంక్లూడ్ అయిపోయింది అనమాట. ఇంకంతే, ఈ లాజికల్ పార్ట్ దీంట్లోకి ఇంక్లూడ్ చేయలేం మనం, వీ కాంట్ డూ దట్. అర్థమవుతుందా? అంటే మళ్ళీ నువ్వు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ లాజికే మళ్ళీ ఇంకోసారి రాయాలన్నమాట నువ్వు ఇక్కడ. నేను ఇప్పుడు చెప్తుంది సిస్టమ్ డిజైనింగ్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. సో నువ్వు ఇంకో యుఐ పార్ట్ క్రియేట్ చేయాలనుకున్నావు అనుకో, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ అదే లాజికల్ పార్టే మళ్ళీ రాయాలి, మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి దీంతో. ఓకేనా, ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇవన్నీ, సపరేట్గా లేదనమాట లాజికల్ పార్ట్. సో అందుకు నేనేం చేస్తున్నానంటే సపరేషన్ ఆఫ్ కన్సర్న్ అనే ఒక టాపిక్ తీసుకొని ఈ లాజికల్ పార్ట్ని ఈ యుఐ పార్ట్తో సపరేట్ చేసి ఈ లాజికల్ పార్ట్ని ఈ యుఐ పార్ట్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా, బట్ లాజిక్ మొత్తం అంతా అయ్యాను. నేను ఏం చేస్తానంటే ఈ యుఐ పార్ట్కి కావాల్సింది డేటా, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రావాలి మనకు. సో కాబట్టి నేనేం చేస్తా, ఏపీఐ క్రియేట్ ఈ ఏపీఐ ద్వారా ఈ లాజికల్ పార్ట్ని ఇంటిగ్రేట్ చేసి ఈ ఏపీఐని నేను యుఐ పార్ట్కి ఇస్తాను అనమాట. యుఐ పార్ట్ ఏం చేస్తుంది, ఈ ఏపీఐని కాల్ చేసి తనకు కావాల్సిన థింగ్స్ని తెచ్చుకుంటుంది. ఓకేనా, అంటే ఈ లాజికల్ పార్ట్ని మీరు రీయూజ్ చేయాలంటే మీరు బ్యాక్ ఎండ్ లాగా సపరేట్ చేసి ఈ లాజికల్ పార్ట్ని ఒక ఏపీఐ లాగా మార్చి ఈ ఏపీఐని వాడుకోవని ఇవ్వాలన్నమాట. ఇస్తే అప్పుడు యుఐ పార్ట్ వాడుకుంటుంది, ఇదిగో నేను అడుగుతున్నా నువ్వు నాకు ఇవ్వు అని. అర్థమవుతుందా? అలా సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ క్రియేట్ అవుతాయి మనకు. అర్థమవుతుందా? అప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ అవుతుంది, ఇది బ్యాక్ ఎండ్ అవుతుంది. ఐ యు గెట్టింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? ఇది ఫ్రంట్ ఎండ్ అవుతుంది, ఇది బ్యాక్ ఎండ్ అవుతుంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడానికి మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, ఒక ఏపీఐ ఉంటుంది, ఈ ఏపీఐని n నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు హిట్ చేసుకోవచ్చు. నువ్వు ఈ లాజికల్ పార్ట్ని ఏ ఫ్రంట్ ఎండ్తోనూ ఇంటిగ్రేట్ చేయట్లేదు, ఈ లాజికల్ పార్ట్ సపరేట్గా ఉంది. ఈ లాజికల్ పార్ట్ దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అంటే ఇస్తుంది అనమాట, అంతే. ఆ కావాలి అంటే ఇచ్చేదానికోసమే మనం ఏపీఐని క్రియేట్ చేసుకున్నాం. సో ప్రతి ఒక్క యూఐ పార్ట్ ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏపీఐ తీసుకొని ఏపీఐ ద్వారా వెళ్ళి దాని ద్వారా ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అందుకే నువ్వు బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి, ఏపీఐస్ క్రియేట్ చేయాలి. అంటే ఏపీఐస్ ఒకటే క్రియేట్ చేస్తారని కాదు, కానీ ఫండమెంటల్ థింగ్ ఏపీఐస్ క్రియేట్ చేయాలి. ఎందుకు, ఈ ఏపీఐస్ ద్వారా నువ్వు ఏదైతే లాజిక్ క్రియేట్ చేస్తావో ఈ లాజిక్ని n నెంబర్ ఆఫ్ టైమ్స్ n నెంబర్ ఆఫ్ యూఐస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇది సిస్టమ్ డిజైనింగ్ లో ఒక కాన్సెప్ట్, సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ అనే ఒక టాపిక్ అనమాట. దాంట్లో మీకు అసలు ఏపీఐస్ అనేది ఎందుకు పుట్టాయి అనే దాని గురించి ఐడియా కావాలన్నమాట. ఇది క్లియర్? అంటే మనకు ఒక లాజికల్ పార్ట్ ఉంటుంది, ఒక యుఐ పార్ట్ ఉంటుంది, ఈ రెండు కలిసి క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ లాజిక్ ని మళ్ళీ రీయూస్ చేసుకోలేమన్నమాట. అలా రీయూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లాజికల్ పార్ట్ ని బ్యాక్ ఎండ్ లాగా సపరేట్ చేసి ఈ లాజికల్ పార్ట్ కి ఒక ఏపీఐ క్రియేట్ చేసి ఈ ఏపీఐ ద్వారా తీసుకో అని ఇస్తామన్నమాట మనం.
ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు చేసిన ఏదైతే ఏజెంట్ ఉందో దీన్ని డిప్లాయ్ చేసి దీన్ని మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో సింపుల్ థింగ్. మీరు ఏపీఐ ఏం క్రియేట్ చేయనవసరం లేదు, ఎందుకంటే మీ లాజిక్ అందరూ యూస్ చేసుకొని అవసరం లేదు కదా. మీరు ఏం చేయాలి? మీరు ఏదైతే లాజిక్ క్రియేట్ చేశారో ఈ లాజిక్కి యూఐ పార్ట్ ఇంటిగ్రేట్ చేసి ఈ యూఐ పార్ట్తో డిప్లాయ్ చేయాలి, అంతే. సింపుల్ థింగ్. ఓకే, దానికోసం ఏం చేస్తారు? స్ట్రీమ్లెట్ అనేది నేర్చుకొని స్ట్రీమ్లెట్కి ఈ లాజికల్ పార్ట్ని ఇంటిగ్రేట్ చేసి ఈ స్ట్రీమ్లెట్ క్లౌడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. స్ట్రీమ్లెట్ క్లౌడ్ అనే దాంట్లో దీన్ని అంతా డిప్లాయ్ చేస్తారు. అప్పుడు మీకు లింక్ వస్తుంది, దీన్ని తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు, అంతే. ఇక్కడ మీకు ఏపీఐస్ కానీ ఏం లేవు. ఇది అర్థమవుతుంది ఏంటనేది? సింపుల్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయట్లేదు. ఒకవేళ మీరు మళ్ళీ ఏపీఐస్ కూడా క్రియేట్ చేయాలంటే అప్పుడు మీరు ఫ్లాస్క్ కానీ లేదంటే ఫాస్ట్ ఏపీఐ కానీ లేదంటే జాంగో కానీ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది పైథాన్ కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా. సో ఇప్పుడు మనం అంతా ఏం చేసామంటే లాజికల్ పార్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. లాజికల్ పార్ట్లో సిఎల్ఐలో ఏజెంట్ని ఎలా రన్ చేయొచ్చు అనేది చూసామన్నమాట మనం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓకే, సో ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఇంకో దాని గురించి మాట్లాడతా, దానికి నేను షేర్ చేస్తా. ఇది క్లియర్ కదా, సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. ఓకే, లెట్స్ గో టు ల్యాప్టాప్ అగైన్. మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా, వినండి. ఓకే, ఇదే కదా మనం క్రియేట్ చేసింది, ఇంకా అన్నీ వద్దు. సో ఇది క్రియేట్ చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక పాయింట్ చెప్తాను, అసలు ఇక్కడ మిగతా కూడా ఏమవుతుంది ఏంటని చూద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నేను డిప్లాయ్ చేయాలనుకున్నాం, లేదా రీయూజ్ చేయాలనుకుంటున్నాం, లేదంటే వేరే వాళ్ళకి పంపించాలనుకుంటున్నాం. ఏం చేయాలి? ఒకటి, ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ వాట్సాప్లో పంపించచ్చు. వాట్సాప్లో పంపించచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పంపించాలనుకుంటే పంపించచ్చు అనమాట. బట్ వాట్సాప్లో పంపించడం వల్ల అంత బెటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ అయితే ఓకే, లార్జర్ ఫైల్స్ ఉన్నాయనుకో ప్రాబ్లం అవుతుంది. లేదా గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసి గూగుల్ డ్రైవ్లో ఇవ్వచ్చు, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ థింగే అనమాట. బట్ అలా కాకుండా ఇలా కోడ్ ఏదైనా రాశారనుకోండి, ఈ కోడ్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అలా క్రియేట్ చేసిన దాన్ని గిట్ హబ్ అంటారు అనమాట. గిట్ హబ్ అలా క్రియేట్ చేసిన దాన్ని గిట్ హబ్ అంటారు. ఓకే, ఈ గిట్ హబ్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏమవుతుంది, మన కోడ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా ఎట్లా వర్క్ అవుతుంది ఏంటని చూపించట్లేదు, నేను ఒక పాయింట్ చెప్పాలి, ఆ పాయింట్ చెప్పడం కోసం ఈ బేస్ ఏర్పరుస్తున్నా మీకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కోడ్ తీసుకొని వచ్చి ఈ క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు అనమాట. దే కెన్ టేక్ ఇట్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. ఇప్పుడు ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ని అంతా నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోండి. చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇదొక ఫైల్ ఉంది. ఈ ఫైల్కి డిపెండెన్సీస్ అన్నీ మై ఎన్వి అనే ఫైల్లో ఉన్నాయా లేదా? ఎస్ సార్ నో? ఇక్కడ నుంచి మీరు నాతో మాట్లాడండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టాక్. ఆ చేతులు ఎత్తద్దండి, మాట్లాడండి. ఎస్ అని ఉన్నా చెప్పండి. డిపెండెన్సీస్ ఉన్నాయా లేదా? డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీస్ ఉన్నాయన్నమాట. ఏం డిపెండెన్సీస్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిపెండెన్సీస్? డిపెండెన్సీస్ ఏంటి? ఈ లాంగ్చైన్ గూగుల్ జెన్ఏఐ, లాంగ్చైన్ ట్యాబలీ, లాంగ్చైన్ మెసేజెస్, లాంగ్చైన్ ఏజెంట్స్. ఆల్ దీస్ ఆర్ డిపెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ దిస్ థింగ్. లిబ్లోకి వెళ్తే ఈ లిబ్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అన్నమాట మనకు లైబ్రరీస్ అన్నీ. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ ఫైల్ దగ్గరికి వెళ్దాం, ఈ ఫోల్డర్ దగ్గరికి వెళ్దాం. ఇది ఎంత జీబీ ఉందో ఒకసారి, లేదంటే ఎంత ఎంబీ ఉందో ఒకసారి చూద్దాం. ఎంత ఉంది? ఆల్మోస్ట్ 100 MB ఉందన్నమాట.
ఓకే. ఇప్పుడు నేను ఏదో 4 చేశాను. 4 చేసినందుకే 100 ఎంబీ ఉంటే, నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఇంకా ఎంత ఎంబీకెళ్ళొచ్చు? ఇంకా ఎక్కువ ఎంబీకెళ్ళొచ్చు. ఈవెన్ జీబీ అయినా ఎక్కువే అనమాట. సో, ఇప్పుడు నేను దీన్ని గిట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఏం చేయాలి? గిట్ హబ్‌లోకి తీసుకొనెళ్ళాలి. స్టోర్ చేయాలి క్లౌడ్‌లో. స్టోర్ చేసి అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఎవరైనా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ నేను ఇవ్వడం వల్ల వేస్ట్ అనమాట. ఓకేనా? మరి ఇప్పుడు ఇది ఇవ్వకపోతే ఎలా? ఇదొకటే ఇచ్చినప్పుడు దీని డిపెండెన్సీస్ అన్నీ మనకు కావాలి గదా! మరి ఎట్లా అన్నప్పుడే మనకు రిక్వైర్మెంట్.టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటొచ్చింది. ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఈ ఫైల్‌లో ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క డిపెండెన్సీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ మీకిచ్చాననుకోండి. మీకిచ్చిన తర్వాత దీంట్లో ఏ డిపెండెన్సీస్ ఉన్నాయని ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటా కూర్చుంటే టైమ్ వేస్ట్ అనమాట మనకు. ఓకే. దానివల్ల యూజ్ ఉండదు మనకు. టైమ్ వేస్ట్ అది. సో, అందుకు మనం ఏం చేయాలి? అసలుకి ఈ ఫైల్‌లో ఏ డిపెండెన్సీస్ ఉన్నాయో అన్నిటిని ఒక ఫైల్‌లోకి తీసుకొని రావాలి. ఓకే. ఎలా తీసుకొని రావచ్చు అంటే దానికోసమే రిక్వైర్మెంట్.టీఎక్స్టీ అనే ఒక ఫైల్ ఉంటది. సో, మనకు ఆల్రెడీ ఈ కమాండ్ గురించి మాట్లాడా నేను. pip freeze requirement txt. పిప్ ఫ్రీజ్ దాన్ రిక్వైర్మెంట్.టీఎక్స్టీ. వెరీ గుడ్. సో, పిప్ ఫ్రీజ్ రిక్వైర్మెంట్.టీఎక్స్టీ అని ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌లో మీరు రన్ చేశారనుకోండి. మీకేమవుతది అంటే ఇప్పుడు మీరిక్కడ ఏవైతే డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ చేశారో అవన్నీ మీకిక్కడ ఈ దాంట్లోకొచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ మీకు లాంగ్‌చైన్, గూగుల్ జెన్‌ఐ, లాంగ్‌చైన్ కోర్ దీంతో పాటు మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకొచ్చిన థింగ్స్ అన్నీ ఇక్కడికొచ్చేస్తున్నాయన్నమాట. ఓకే. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఫైల్ ఉందనుకోండి. ఈ ఫైల్ నేనేం చేస్తానంటే లెట్స్ రన్ వన్ థింగ్. ఇప్పుడు ఈ ఫైల్ నాకు దీంట్లో ఉంది. ఈ ఫైల్‌ని నేను కాపీ చేసుకొని జస్ట్ అంటే లైక్ గిట్‌లోకి ఇచ్చామనుకుందాం. గిట్‌లో నుంచి ఎవరో తీసుకున్నారు. నేనేం చేస్తున్నా లెట్స్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ అంటున్నా. ఈ ఫోల్డర్‌లోకెళ్ళి స్పేస్ డాట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇది. ఓకే. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దీంట్లో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం. ఇది అందరూ క్రియేట్ చేస్తారు. దీన్ని ఓపెన్ చేసి ఆ ఫైల్‌ని రన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ రన్ అవ్ ర ర అది దాంట్లో డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి. ఆ డిపెండెన్సీస్ ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతదనమాట. సో, ఒక్క నిమిషం చూపిస్తాను ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ ఐఎన్‌వి ఉంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకో, ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత. సో, ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత నేను ఇవన్నీ రన్ చేశాననుకోండి. దీంట్లో ఏ మాడ్యూల్ మనకు లేదనమాట ఇక్కడ. ఐఎన్‌విలోకెళ్తే, లిబ్స్‌లోకెళ్తే ఏది లేదిక్కడ. ఓకే. ఇప్పుడు నువ్వు మాన్యువల్‌గా ఒక్కొక్కటి చూసుకొని రన్ చేసుకోవడం కష్టమనమాట. ఓకేనా? రన్ చేసుకోవడం కష్టం. ఓకే. ఐఎన్‌వి స్లాష్ యాక్టివేట్ పైథాన్ స్పేస్ ఇండెక్స్.py. సో, నో మాడ్యూల్ లాంగ్‌చైన్ ఇది లేదంటుంది. కాబట్టి దీన్ని ఇన్‌స్టాల్ చేస్తావు. ఇన్‌స్టాల్ అవుతది. నెక్స్ట్ ఇంకోటి లేదంటది. అలా మీకు ఉండవనమాట. మీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ. సో, అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు మెయిన్ ఫైల్‌ని తీసుకునేటప్పుడే రిక్వైర్మెంట్.టీఎక్స్టీ ఫైల్‌ని కూడా కాపీ చేసుకొని తీసుకొనెళ్తావనమాట అక్కడికి. ఓకే. అంటే ఏంటి రిక్వైర్మెంట్.టీఎక్స్టీ ఏదైతే ఉందో ఈ ఫైల్‌ని మనం గిట్‌లో పుష్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర రిక్వైర్మెంట్.టీఎక్స్టీ అనే ఫైల్ ఉందనమాట. ఓకే. అప్పుడు మన దగ్గర ఒక కమాండ్ ఉందనమాట. ఏంటంటే ఇప్పుడు రిక్వైర్మెంట్.టీఎక్స్టీ ఉందనుకో, రిక్వైర్మెంట్.టీఎక్స్టీలో ఉన్న మాడ్యూల్స్ అన్నిటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎలా? ఇది పిప్ ఇన్‌స్టాల్ ఆర్ రిక్వైర్మెంట్.టీఎక్స్టీ.
ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? మనకి ఇక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను 1 to 1 మాన్యువల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అన్నీ ఒకేసారి ఇన్‌స్టాల్ అయిపోతాయి. అర్థమవుతుందా? అది రిక్వైర్మెంట్.txt లోకెళ్తది. రిక్వైర్మెంట్.txt లోకెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్నిటిని ఇన్‌స్టాల్ చేసేస్తదనమాట మనకు. ఈస్ ఇట్ క్లియర్? యువి యూజ్ చేసుకున్నప్పుడు వేరే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, ఇలా రిక్వైర్మెంట్.txt ఫైల్స్ అన్నిటిని ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తున్నాననమాట నేను. ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు ఇక్కడికెళ్ళి చూసామనుకోండి, మనకి కావాల్సిన థింగ్స్ అన్నిటిని ఓకే. ఇక్కడ ఇది కాదు. ఇది. సో, మనకు కావాల్సిన థింగ్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఇన్‌స్టాల్ చేసుకుంటా వస్తుంటది. ఈఎన్‌విలోకెళ్ళి లిబ్స్‌లోకెళ్ళామనుకో, ఇంతకుముందు కొన్ని ఉండవు. ఇప్పుడు అవన్నీ వస్తా ఉంటాయి మనకు. దే ఆర్ గెట్టింగ్ ఇన్‌స్టాల్డ్. ఇంతకుముందు ఇవన్నీ లేవన్నమాట మనకు. ఓకే. సో, ఇలా మనకు ఇన్‌స్టాల్ అవుతా ఉంటాయన్నమాట మొత్తం అన్నీ. ఈస్ ఇట్ క్లియర్? ఇది రిక్వైర్మెంట్.txt యొక్క కథ. ఓకేనా? అర్థమైందా ఏంటనేది? ఇన్‌స్టాల్ అవుతాయి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఈ ప్యాకేజ్‌ని ఇంకా ప్రాపర్‌గా యూజ్ చేసుకోవచ్చు మొత్తం అంతా. ఈస్ ఇట్ క్లియర్? రిక్వైర్మెంట్.txt యొక్క కథ ఇది. ఇది క్లియరా? ఏంటనేది? అది అవుతది. టైం పడతది అది అవ్వడానికి. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. సో, ఇది రిక్వైర్మెంట్.txt. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లెట్స్ థింక్ అబౌట్ వన్ థింగ్. ఇప్పుడు ఈ ఏపీఐ కీ ఉంది కదా! ఈ ఏపీఐ కీ అనేది మనకు సెక్యూర్‌గా ఉండాలా? సెక్యూర్‌గా ఉండకూడదా? అంటే ఇట్లా ఏపీఐ కీస్ కానీ, లేదంటే క్రెడెన్షియల్స్ కానీ ఏవైనా సెక్యూర్‌గా ఉండాలా? సెక్యూర్‌గా ఉండకూడదా? జనరల్‌గా. ఇప్పుడు ఇది మేజర్ ప్రాజెక్ట్ అనుకోండి. సెక్యూర్‌గా ఉండాలన్నమాట మొత్తం అన్నీ. ఓకే. సెక్యూర్‌గా ఉండాలి మొత్తం అన్నీ. సో, ఇప్పుడు ఈ సెక్యూర్‌గా డైసింగ్ రాజు గారు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో, ఇంకా అవుతా ఉందా? ఇంకా అవుతా ఉంది. ఓకే. ఓకే. అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ అయిపోయింది మొత్తం అంతా. ఇక్కడికెళ్ళి చూద్దాం. సో, మీరు ఇక్కడ చూసారనుకో అన్నీ ఇంపోర్ట్ అయ్యాయి మనకు. ఇప్పుడు రన్ చేస్తే రన్ అవుతదనమాట ఇది. ఇంకోటి చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మీరొకటి అబ్జర్వ్ చేయండి. నా బేస్ కోడ్ ఇది. దీంట్లో నేనిక్కడ డైరెక్ట్‌గా ఏపీఐకి రాసేసా. ఓకే. ఏపీఐకి రాసేసా. ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కోడ్‌ని డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళి గిట్‌కి పుష్ చేశాననుకో, గిట్‌లో ఓపెన్ రిసోర్స్ ఉంటదనమాట. కనపడతది అందరికి. కనపడినప్పుడు ఇప్పుడు అంటే ప్రైవేట్‌లో గూడా ఉంటది. ప్రైవేట్‌లో ఉన్న ప్రాబ్లమే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను, మీరు, ఇంకొకరు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ జేస్తున్నారు. సో, ప్రాజెక్ట్‌లో వర్క్ జేసినప్పుడు నా కోడ్ ఏంటనేది నీకు తెలియకూడదు. నీ కోడ్ వేరే వాళ్ళకి తెలియకూడదనమాట. మంచిది గాదు. సో, అలాంటప్పుడు నేను ఇదంతా ఇట్లా పుష్ చేశాననుకోండి, మంచిది గాదనమాట. ఓకే. అందుకేం జేస్తా, అందుకు ఈ క్రెడెన్షియల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి నేను .env అనే ఒక ఫైల్‌ని క్రియేట్ జేస్తా. దీన్నే ఎన్విరాన్మెంటల్ ఫైల్ అంటారనమాట. .env ఫైల్ అంటాం. సో, ఇప్పుడు ఈ .env ఫైల్‌లో ఏం జేస్తాం, డిక్లేర్ చేస్తాం అన్నిటిని. మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఒకటిది. ఇది. దీన్ని తీసేసి దీంట్లో డిక్లేర్ చేయండి. ఏంటిది? ఏపీఐ కీ. దేనికి ఏపీఐ కీ? ఏపీఐ కీస్ చాలా ఉంటాయి. గూగుల్‌కి లేదంటే జెమినైకి ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇది జెమినైకి కావాల్సిన కీ. ఓకే. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి కూడా ఉంది. ఏదుంది? టాబిలీ సెర్చ్‌కి కావాల్సిన కీ కూడా ఉందన్నమాట. ఓకే. ఇది. ఇప్పుడు ఈ రెండే మనకి ఇక్కడ ప్రాపర్ క్రెడెన్షియల్స్ ఉన్నవి. టాబిలీ అండర్‌స్కోర్ కీ. దీస్ 2 ఆర్ ద థింగ్స్. ఇప్పుడు ఈ రెండిటిని ఇక్కడ సేవ్ చేశా. ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు ఈఎన్‌వి నుంచి నాకు ఎక్కడెక్కడికి కావాలో అక్కడక్కడ కీస్ అన్నిటిని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటాననమాట. ఓకే. తీసుకొనొచ్చుకుంటా ఇక్కడికి. అది తీసుకొని రావడానికి మనం డైరెక్ట్‌గా ఇంపోర్ట్ ఇలా తీసుకొని రాలేమనమాట. ఏం చేయాలి దానికి? ఏం చేయాలంటే సింపుల్ థింగ్ .env అనే మనకొక మాడ్యూల్ ఉంటది. ఆ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనకు. సో, .env అని ఉంటది. .env.
.env అనే ఒక మాడ్యూల్ ఉంటది. ఆ .env అనే మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, మనం env ఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత మ్యూట్ చేసుకోవాలి. ఓకే. సో, ఒక్కొక్క స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసుకుందాం మనం. మనకు కావాల్సింది. సో, పిప్ ఇన్‌స్టాల్ python.env మ్యూట్ చేసుకోండి. ఓకే. సో, ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మనం ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసేసాను. క్రియేట్ ఎన్విరాన్మెంటల్ ఫైల్. దాంట్లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసేసాను. ఇంకా మనకు ఎక్కడ కావాలో అక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నా. ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ env నుంచి load.env అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో, ఓఎస్ మాడ్యూల్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుందాం. ఓఎస్ మాడ్యూల్ ఈస్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్. మీకు నేను మళ్ళీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత load.env అనేది మెథడ్. దీన్ని కాల్ చేయాలి మనం. సో, ఇది కాల్ చేయగానే ఇదేం చేస్తుంది? env ఫైల్‌లో ఉన్న వాటినన్నిటిని లోడ్ చేస్తుంది. ఆ లోడ్ చేసిన తర్వాత వాటిని మనం తీసుకొని రావడానికి os.environment.get అని మనకొక మెథడ్ ఉంటది. దాంట్లో మనం అక్కడ ఏదైతే ఏపీఐ కీ ఇచ్చామో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేమ్ ఇవ్వాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెమినీ ఇది తీసుకొనొద్దాం. Gemini_key ఈక్వల్స్ టు ఇక్కడ మనం అక్కడ ఇచ్చిన నేమ్ ఇవ్వాలి. అక్కడ ఏమి ఇచ్చాం మనం? దిస్ ఈస్ ద నేమ్ వాట్ ఐ హావ్ గివెన్. ఇది జెమినీ కీ. దెన్ నెక్స్ట్ tabeli_ ఈక్వల్స్ టు సేమ్ థింగ్. పేరు మారుతది అంతే. పేరు మారిందంతే. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడ వాడతాం మనం. ఇక్కడ కావాలి. ఇంకోటి ఈ tabeli కీ అనేది ఇక్కడ రావాలి. అంతే. సింపుల్ థింగ్. సో, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా మన కీస్ ఎక్స్‌పోజ్ అవుతున్నాయా? ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ env ఫైల్ ఉంది కదా! ఈ env ఫైల్‌ని కూడా మనం గిట్‌లోకి పాస్ చేయమన్నమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ env ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఒక టెంప్లేట్ env ఫైల్ క్రియేట్ చేసి ఇస్తారు ఒక ప్రాజెక్ట్‌లో. ఆ టెంప్లేట్ env ఫైల్‌లో మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఓన్ env ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఈస్ ఇట్ క్లియర్? ఎప్పుడైతే మెయిన్ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌కెళ్తుందో మెయిన్ ప్రాజెక్టు, మన టీమ్ లీడ్ వీళ్ళుంటారు కదా! వీళ్ళ దగ్గర మెయిన్ env ఫైల్స్ ఉంటాయి. వాళ్ళు దాంట్లో అప్డేట్ చేసి మన మెయిన్ ప్రాజెక్ట్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ చేస్తారు కోడ్ బేస్‌లోకి. ఈస్ ఇట్ క్లియర్? సో, ఇది .env దగ్గర ఉన్న థింగ్ అన్నమాట. ఈస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? .env అనే ఫైల్, requirement.txt అనే ఫైల్. ఇంకొకటి .gitignore అని ఉంటది. దాన్ని నేను డిస్కస్ చేయను ఎప్పుడు. అది నేను మేబీ ఈ వీక్‌లో గాని, నెక్స్ట్ వీక్‌లో గాని మేబీ గిట్ రికార్డింగ్స్ అప్‌లోడ్ చేస్తా యూట్యూబ్‌లో. దాంట్లో ఉంటది. దాన్ని చూడండి కావాలంటే. బట్ ఇప్పటికి మీకు కావాల్సిన ఏవైతే థింగ్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. ఎలా వర్క్ అవుతది ఏంటి అనేది. ఇది మనం చేయాల్సిన థింగ్ అన్నమాట. ఈస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? ఎలా env ఫైల్స్‌ని వాడాలి, ఎలా env థింగ్స్‌ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా నేను రన్ చేయట్లేదు. మళ్ళీ నేను టోకెన్స్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడికి రావాలి ఇది. వచ్చిందా లేదా అని ఎట్లా తెలుసుకుంటాం? సింపుల్ థింగ్. ప్రింట్ ఆఫ్ జెమినీ కీ, tabeli కీ రన్ చేయండి. సారీ. సెర్చ్ ఏజెంట్‌లోనే కదా చేంజెస్ చేసింది. ఆ! సో, దీస్ ఆర్ ద కీస్. ఆ 2.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే టోకెన్స్ పర్లేదు కాలినా ఓకే అనుకుందామంటే దీన్ని కూడా రన్ చేసుకోవచ్చు. సో ఆ టోకెన్స్ దాంట్లోకి వెళ్తున్నాయి, అవి రన్ అవుతున్నాయి అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? సో ఇప్పుడు మనకి టోకెన్స్ రిలీజ్ అయ్యాయి, దెన్ కోడ్ రన్ అవుతుంది, రన్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ ఇస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ విల్ డూ. అర్థమైందా అందరికీ ఏంటనేది? ఈఎన్విని ఎలా వాడాలి ఏంటనేది? ఈఎన్వి రిక్వైర్మెంట్ ఫైల్స్. సో ఇది కొంతమందికి తెలియదు అనమాట. జస్ట్ జనరల్గా కొంతమంది లైక్ లైక్ ఎట్లా చెప్పాలి, ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా బ్యాక్ ఎండ్లో వెళ్ళినా వాళ్ళు కొంతమంది